ప్రతి మనిషి పొద్దున్న లెగిస్తే ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాడు. మనం రోజు ఉద్యోగమే 10-15 గంటలు చేస్తా ఉంటాం. చాలా సందర్భాల్లో మనం చేసే పనులు మనకు నచ్చవు, రొటీన్ గా అనిపిస్తాయి. చాలా సార్లు మనకు నచ్చలేదని కంప్లైంట్ ఇస్తా ఉంటాం. ఉదాసీనంగా నీరసంగా పనులు చేస్తా ఉంటాం. అసలు ఎందుకురా బాబు ఈ ఉద్యోగం చేయాల్సి వచ్చింది అనుకుంటాం. ఏ పనైనా మనిషి జీవితం చాలా చిన్నది కాబట్టి మనకు నచ్చిన పనే చేయాలి, నచ్చిన ఉద్యోగమే చేయాలి, లేదా వచ్చిన దాన్ని నచ్చినట్టు మార్చుకోవాలి. ప్యాషన్ లేకుండా, ఆనందం లేకుండా ఏ పనైనా నెలల తరబడి, సంవత్సరాల తరబడి చేస్తే మనిషి ఒక మెషిన్ లాగా, ఒక కాగ్ లాగా తయారైపోతాడు. దాంతో తన జీవితం ఎందుకు జీవిస్తున్నాడో, తన పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏంటో మనిషికి అర్థం కాదనమాట. ఏ పని చేసినా సరే, అది చిన్న పనైనా పెద్ద పనైనా, ఉదాహరణకి నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఈవినింగ్ వాక్ చేస్తున్నావు, దాన్ని కూడా అందంగా మలుచుకోవాలి. చిన్న జీవితంలో మనం ఏం చేస్తే అది ప్యాషనేట్ గా, ఇష్టంగా చేయాలి. కష్టం ఉంటుంది, ప్రతి దానిలో విపరీతమైన కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని కూడా మన ఇష్టంగా మలుచుకోవాలి. ఉదాహరణకి నేనే ఉన్నాను. నేను ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ అవ్వాలన్నా చాలా కష్టం అనిపిస్తా ఉంటుంది అనమాట. దానిలో కూడా నేను చుట్టూ చెట్లు చూస్తూనో, లేదా ఏదో ఒక చిన్న మనసులో ఒక పాజిటివ్ ఆలోచనతోనో దాన్ని ఆనందంగా మలుచుకుంటానమాట. అంటే మన ఆనందం అనేది ఎక్కడో వెతుక్కోకూడదు, అది మనలోనే ఉంటుంది. మనం చేసే ప్రతి పని దాన్ని ప్యాషనేట్ గా, ఆనందంగా మలుచుకునే విధానంలో ఉంటుంది అనమాట.